అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పే ఈ వీడియో చాలా విశిష్టతను కలిగినటువంటిది, ఎంతో ముఖ్యమైనదని కూడా చెప్పుకోవచ్చు. జనవరి 3 ఈరోజు పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన పౌర్ణమి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజు చేసే పూజలకి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ యొక్క చిన్న పని చేయటం వలన ఈ జీవితంలో చాలా రోజులుగా ఆగిపోయిన పనులన్నీ జరుగుతాయి. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పే పరిహారాలు చాలా చక్కగా మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ పూజ సాధారణమైన పూజ కాదు, మనసు, శక్తి, ప్రకృతి కలిసినటువంటి లోతైన పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు. పౌర్ణమి రోజు చంద్రుని యొక్క శక్తి పూర్తిగా భూమిపైన ఉంటుంది. మనసు చంద్రునికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే మనసు బలంగా ఉన్నవారికి ఎక్కువ స్పష్టత కలిగి ఉంటుంది. బలహీనంగా ఉన్నవారికి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ జనవరి 3 ఎందుకో ఇంతటి ప్రాధాన్యతను కలిగినటువంటి పౌర్ణమి పుష్య నక్షత్రంతో వస్తుంది కాబట్టి పుష్య అంటే పోషణ, ఎదుగుదల నిలకడగా ఉంటుంది. అందుకే ఈ పరిహారం చేయడం వలన డబ్బు, ఆరోగ్యం, కుటుంబ శాంతి వీటన్నింటిపై ప్రభావాన్ని చూపిస్తుంది. నేను చెప్పబోయే పరిహారం చాలా సింపుల్, కానీ ఈ పరిహారం వలన ఎక్కువ లాభాలు చేకూరుతాయి. ఈ పరిహారాన్ని తులసి మొక్క దగ్గర చేయాలి. తులసి అంటే కేవలం మొక్క కాదు, మన ఇంట్లో ఉండే ఒక శక్తి కేంద్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించే, ఇంటి లోపల పాజిటివ్ ఎనర్జీని నెలకొల్చే తులసి చెట్టు. అందుకే ఈరోజు తులసి దగ్గర చేసే ఈ పరిహారం వలన చాలా చక్కటి ప్రయోజనాలు ఏర్పడతాయి. ఈరోజు చేసే ఈ పరిహారం వలన సాధారణమైన రోజుల్లో చేసిన పరిహారానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ పరిహారాన్ని జనవరి 3వ తేదీ పౌర్ణమి రోజున ఆచరించాలి. రాత్రి 9 తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని ఆచరించాలి. ఇంట్లో నిశ్శబ్దంగా ఉన్న సమయాన్ని ఎంచుకొని ముందుగా చక్కగా మొహం, కాళ్ళు కడుక్కొని, ఇది శుభ్రత కోసమే కాదు, మనసు కూడా శుద్ధంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. తులసి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ చేతిలో పెట్టుకోకూడదు. మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఈ పరిహారాన్ని ఆచరించాలి. ఇప్పుడు తులసి మొక్క దగ్గర కూర్చోలేకపోతే నిలబడి అయినా పరిహారాన్ని ఆచరించవచ్చు. ఒక గిన్నెలో నీటిని తీసుకొని చిటికెడు పసుపు, చిటికెడు చక్కెరను ఆ నీటిలో కలపండి. పసుపు శుభ్రతకు, శుభకార్యానికి గుర్తు. చక్కెర మన జీవితంలో తీపి పెరగటానికి ఒక సూచికగా చెప్పవచ్చు. ఆ నీటిని చక్కగా 3 సార్లు తులసి పైన చల్లండి. ఇలా చల్లే సమయంలో ఎలాంటి శబ్దం చేయకుండా ప్రశాంతంగా ఈ నీటిని చల్లటం వలన అప్పుడే ఆ పరిహారం యొక్క పని మొదలవుతుంది. తులసి ముందు కూర్చొని కళ్ళు మూసుకొని చేతిని గుండె పైన పెట్టుకొని ఇలాంటి మంత్రాలను జపించవలసినట్టు అవసరం లేదు. భక్తి భావనతో ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ తులసి మొక్కకు మీకున్న సమస్యను చెప్పుకోండి. తులసి దగ్గర చెప్పినటువంటి మాటలకు మన మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. పరిహారాలు చేసినా నాకు ఫలితాలు కలగడం లేదు, ఏ పని చేసినా సమస్యలే వస్తున్నాయి, ఏ పని మొదలు పెట్టినా అవి పూర్తి కాకుండా మిగిలిపోతున్నాయి, సమస్య నుంచి బయటపడే మార్గాన్ని చూపించు మీ మాటల్లో చెప్పండి. ముందర ఒక చిన్న దీపాన్ని తీసుకొని అందులో నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగిస్తూ తులసి వైపు చూడండి, ఆకుల వైపు చూడండి. తులసి ఆకులను చూడండి, దీపాన్ని చూడకూడదు. తులసి ఆకులను చూస్తూ మనసులో ఓం నమో నారాయణాయ అంటూ 11 సార్లు చెప్పండి. 11 సార్లు ఈ మంత్రాన్ని ఎందుకు జపించాలి అంటే, ఎక్కువ చెప్పడం కంటే శ్రద్ధగా చెప్పడం మంచిది. మంత్రం చెప్పే ప్రతిసారి శ్వాస లోపలకు పీల్చుకొని శ్వాస వదులుతూ మంత్రాన్ని చెప్పాలి. మంత్రం చెప్పేటప్పుడు శ్వాస పీల్చుకొని మంత్రాన్ని చెప్పాలి. తులసి మొక్కకు నమస్కారం చేసుకొని మనసులో ఇలా అనుకోండి, దారి చూపించు, నాకు దారి చూపించు, నేను కోరుకునే కోరికను నాకు తీర్చు, నాకున్న సమస్యలన్నీ తీర్చు తల్లి అంటూ మీరు ఆ మాతను కోరుకోండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి, అన్ని శుభాలే జరుగుతాయి. ఈ పరిహారం ఎందుకు శక్తివంతమైనది అంటే, పౌర్ణమి రోజు చంద్రుని యొక్క శక్తి పూర్తిగా ఉంటుంది. ఈ తులసి మాత ప్రకృతి యొక్క శక్తిని పట్టుకొని ఉంటుంది కాబట్టి మనసులో నమ్మకం ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని కలిపి ఈ పరిహారాన్ని చేయటం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. మరుసటి రోజు ఎవరిపై కోపం పడకుండా, సత్యం మాట్లాడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం వలన పరిహారానికి చాలా శక్తి వస్తుంది. ఈ రోజు చేసే ఈ చిన్న పరిహారం వలన రాబోయే రోజుల్లో మీకు చక్కటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అది వెంటనే ప్రభావం చూపించకపోవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జనవరి 3న ఈ పరిహారం తప్పకుండా చేయండి. మీరు ఏది కోల్పోయినా అది మీకు లభించే అవకాశం ఉంది. వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఒక
లైక్ చేయండి. కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో శాంతి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.